స్కూళ్ళు మెరుగవటాన్ని అభివృద్ధి అంటారా విధ్వంసం అంటారా? అభివృద్ధి అంటారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారా లేదా? ఇంగ్లీష్ మీడియం వద్దని పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామోజీరావు గారు, ఇంకా చాలామంది వాళ్ళంతా అంటున్నారు. మీరు వాళ్ళతో ఏకీపిస్తారా? ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటారా? ఖచ్చితంగా కావాల్సిందేనా? కావాలనుకుంటే మహిళలు ఎవరైనా ఎందుకు కావాలో చెప్పండి. వారు ఎవరైనా రైట్ అట్లా ఉత్సాహంగా చేతులెత్తాలా? మా వార్డు పరంగా చూస్తే చిన్న స్కూల్ ఉండేదే, ఇప్పుడు విజయనగరంలోనే ఫస్ట్ మోడల్ స్కూల్గా అయ్యేది మా స్కూలే. మా బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. నేను ఫస్ట్ నుంచి మా అమ్మగారు అంటే మా కల్చర్లో దుంపలబడి అనేవాళ్ళం కదా, నేను దుంపలబడిలోనే చదువుకున్నాను. మా నాన్నగారు వ్యవసాయం చేసి మమ్మల్ని చదివించారు. మా పిల్లలు కూడా అదే స్థాయికి వెళ్తారేమోనో భయపడ్డాను. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత, మా జగన్ వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయ్యి ఇప్పుడు మా పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం చూస్తుంటే మేము కూడా వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వలేకపోయాము. ఇప్పుడు మా జగన్ గారు వచ్చిన తర్వాతే మా సామాన్య అయామంలో మాకు ఇవన్నీ జరిగాయి. అందుకే నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను. తీసుకొస్తే చక్కగా మాట్లాడిచ్చే పని కదా. మా పాప అయితే స్టేజ్ ఎక్కే మాట్లాడుతుంది సార్, చాలా బాగా. పాప వచ్చిందా? లేదు సార్, రాలేదు. పాప 7th క్లాస్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతుంది. బాబుగాడు కొత్తపేట కుమర వీధి మోడల్ స్కూల్ వివేకానంద స్కూల్ అని ఇప్పుడు నేమ్ పెట్టాము. ఇక్కడ విజయనగరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లల్ని, ఈ రాష్ట్రంలో పిల్లల్ని కొంతమందిని ఐక్యరాజ్య సమితి వరకు కూడా ఈ ప్రభుత్వం పంపించగలిగింది. ఆ గొప్పతనం వైఎస్ జగన్ ప్రభుత్వానికే చెందుతుంది. ఎందుకంటే స్కూళ్లలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలతో ఈరోజు మన పిల్లలు అమెరికాలో వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు, ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు. నేనేమంటున్నానంటే ఈ విజయనగరం నుంచి కూడా ఎంపికైన పిల్లల్లో ఇక్కడి నుంచి కూడా కొంతమంది వెళ్ళారు కాబట్టి వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా వచ్చుంటే వారు మాట్లాడితే బాగుంటుంది. నా పేరు అల్లం ఉదయలక్ష్మి. మా అమ్మాయి ఇక్కడే కస్పా స్కూల్లో చదువుకుంది 10th క్లాస్. పెద్ద అమ్మాయి కూడా కస్పా స్కూల్లోనే చదువుకుంది. అంతకుముందు మా పిల్లలిద్దరు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. ఫీజులు కట్టలేకపోయేవాళ్ళం. 2019 మే 30వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పారు, నేను గవర్నమెంట్ స్కూల్స్కి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాము అని. ఆ తర్వాత వచ్చిన జూన్ నెలలోనే మా అమ్మాయి వాళ్ళని మేము అందులో జాయిన్ చేసాం. మా పెద్దమ్మాయి 297 ర్యాంక్ తెచ్చుకొని న్యూస్ విడ్ 888లో సీట్ సంపాదించుకుంది. అది ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో 2 years చదవడం వల్ల తను తెచ్చుకుందని నేను చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇంతకు ముందు వాష్రూమ్స్ కానీ ఏమీ బాగుండేవి కావు. పిల్లలకు చదువుకోవడానికి ఎటువంటి వాతావరణం కలిగిస్తే పిల్లలు బాగా చదువుకుంటారో అటువంటి వాతావరణాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారు కల్పించారు. ఆయనను ఒక సూర్యుడితో పోలుస్తాను నేను. ఎందుకంటే సూర్యకిరణాలు ఎంత మారుమూలకి వెళ్ళి పడతాయో అలాగే మారుమూల ఉన్న పేద పిల్లల్ని కూడా ఐక్యరాజ్య సమితిలో తీసుకెళ్ళి మాట్లాడగలిగించారు అంటే అది చెప్పడంలో నేను ఎటువంటి అతిశయోక్తి లేదు అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దేశంలోనే మన ఆంధ్రాని ఒకవైపు చూసింది దేశం అంటే అది ఎందుకు మా అమ్మాయి గురించి చెప్తున్నాను నేను. తను ఎప్పుడు ఎక్కడికి ఏ ఫ్లైట్ కానీ ఎప్పుడు ఎక్కలేదు. తను స్పోర్ట్స్లో కూడా తైకొండోలో 5 నేషనల్ మెడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కూల్లో వాళ్ళకి సదుపాయం లేకపోతే వాళ్ళు వెళ్ళి ఆడగలిగేవాళ్ళు కాదు. పిల్లలకి ఏదైనా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పడము, ఇలా చేయడం వల్ల మా అమ్మాయి ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాట్లాడింది. కానీ మీరు మాట్లాడింది చూస్తే మా జర్నలిజంలో గొప్ప గొప్ప జర్నలిస్టులు కూడా మాట్లాడలేని విధంగా సూర్యకిరణాలు పడుతాయనే పదం చూసారమ్మా, అద్భుతంగా ఉంది. అందుకు మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే ఆ పదాలు వాడాలంటే ఐక్యూ ఉండాలి, ఆలోచన ఉండాలి. అది మీలో కనపడింది, అది మనసులో నుంచి వచ్చింది. థ్యాంక్ యూ సార్ అందరికి. ఒక్క మాట చివరిలో, ఓలగట్ల శ్రావణి గారు పిల్లలు స్కూల్స్ లోకి వెళ్ళి మోటివేషన్ చేయటం, 10th ఎగ్జామ్స్ ముందు మోటివేషన్ చేశారు. తను మొన్న మాకు స్కాలర్షిప్ కూడా ఇచ్చారండి పిల్ల అమ్మాయి వాళ్ళు. వెరీ గుడ్. తండ్రికి తగ్గ తనయ్య అనమాట. వెరీ గుడ్. సో శ్రావణి గారికి అభినందనలు తెలియజేద్దాం. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు.